రాను బొంబాయికి రాను బొంబాయి. వామ్ము టైం అవుతుంది, వడ్డీ పైసలు వసూలు చేయాలి. ఊరిని ఎక్క అమ్మా ఉన్నారా? ఉండకుండా ఊటి గిట్ల నాయండి గింత పొద్దుగా అన్నం కాలే జరానికి రాపో. ఓ అమ్మా నేను అడుకోవడానికి రాలే, వడ్డీ పైసల కోసం వచ్చిన. అయ్యో అన్న మీరానే ఆరుగాక ముందు అత్తే నేను అడుక్కునేటోళ్ళు అనుకున్నా. అనుకుంటావు అమ్మా అనుకుంటావు, అవు గాని నా వడ్డీ పైసలు ఏవి ఎటువాయి మీ ఆయన? మా అయ్యపురాలు ఇల్లు కడతా అంటే చూడటానికి వేయండి అన్న. ఈడ వడ్డీ కట్టడానికి చేతన అయితలేదు గాని అక్కడే వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే చూడ్డానికి పోతాడా? మంచోడే. ఇక రాగానే ఇవని చెప్తుంది అన్న. సరే సరే, అవసరం ఉన్నప్పుడు అన్న అంటారు, అవసరం తీరిన తర్వాత అడుకునేటోడు అంటారు. మళ్ళా వచ్చే నెల మొత్తం ఇచ్చే ప్రయత్నం చెయ్యి. అగో కలిపేసుకొని వేయండా. ఆడుకునేటప్పుడు నా ఇంటికి 100 సార్లు వస్తారు, ఇక ఇచ్చిన తర్వాత నేను వీళ్ళ ఇంటికి 1000 సార్లు రావాలి. ఎటు వేయండో ఏదో. ఓ మల్లన్న ఉన్నావానే? ఈ బియ్యం నిండా మెరుగల పురుగులు మత్తు ఉన్నాయి, ఇవన్నీ ఎరిగేసరికి ఏ అన్న అవుతుందో ఏందో పొద్దు పోబట్టే. అమ్మా ఆకలి అవుతుంది, అయిందానే తింటా. నువ్వు తింటా పంట అనుడు తప్ప ఇంకేం చేసేది ఉన్నదే. అమ్మా గట్లంటున్నావేంది? మరి లేకుంటేందే, పొద్దుగా లేతే చాలు ఎద్దోలో తింటానా మొద్దోలేమో అంటాను. ఏమైంది అన్నందుకు బాధపడతానవా? బాధపడకు, నీకు సిగ్గులేదే నిజంగా. మాజాలు గాని అక్కత్తుందట, పోయి తీసుకురాపో బస్ స్టాండ్ కాడికి. అగో అక్కత్తందా? మరి నాకు చెప్పలేదేందా అమ్మా? అక్కత్తందని చెప్తే నువ్వు కుక్కలెక్క ఎదురు చూస్తావని చెప్పలేదే. పోయిరాపో తీసుకురాపో. సరే అమ్మ పోతా. అగో మళ్ళీ లోపలికి పోతుంది. ఆగే నీకు తెలియదు, ఆగు. మళ్ళా కదే నీకే ఇంకా ముఖం కడగలేగా నువ్వు? ఏం కాదు, ఒకరోజు గడవకపోతే ఆకలి అయితే తినుకుంటా పోతా. వచ్చి నీ పాడుగాను గింతగానం తిండికి ఎగబడుతున్నావేంది నువ్వు? మంచిది నేను మామ కూతురా అంటే ఎవరైనా ఎత్తుకపోతే ఎట్లా అన్నదట నీయాస ఉంటది. ఇట్లా తయారైతానేవేంది నువ్వు? ఏం పోరో ఏందో. బాయిలోనే బల్లి వాళ్ళకే. అవును గాని గా బాయిలకి బల్లి ఎట్లా పడ్డది, గీ పాట గాలి ఎట్లా పాడిర్రు? నాకైతే ఏం అర్థం అవుతలేదు. ఏదైతే అబ్బా ఊరు మొత్తం మారిపోయిందిగా. ఓ పిల్ల అంత మంచేనా? తాత మంచిగా ఉన్నావా? మరి లగ్నం ఎప్పుడు చేసుకుందాం? పో తాత. మీ అమ్మ ఒప్పుకోపోతే చెప్పులు వేసిపోదాం. పో తాత, నీకు ఏడ పని లేదు. గీ ముసలోడు ఎందుకు ఇట్లా చూస్తాడు? బలగం సినిమాలా బలరామ నరసయ్య అనుకుంటాడా ఏంది? అక్క నేను మంచిగానే ఉన్నాయి కానీ పోరి అంత తాను చేయలేదానే? వాసన వస్తుంది. అబ్బో వాసన వస్తుందా? మరి నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు 10 రోజులు లేకపోతే ఎటు ఆయనే? సరే పా. అవునా అక్క, రోజు రోజుకి నువ్వు గింత అందంగా తయారైతున్నావేందే? నేను అందంగా ఆవిడ పక్కకు పెట్టి గాని నువ్వేందే రోజు రోజుకి మందంగా తయారైతున్నావు? నువ్వు నాకు దిష్టి పెట్టకే అక్క. దిష్టి కాదే, నీకు రేపు అన్నం పెట్టాలంటే మేము ముష్టి ఎత్తుకోవాల్సి వస్తుంది. సమ్మయ్య ఇచ్చిండు, ఓదలు రేపు ఇస్తా అన్నాడు. ఇంకెవరు ఉన్నారు? రామకృష్ణ, ఇంకెవరు ఉన్నారు? దొరికిండు. ఏమైనా గౌడ్ సాబు
గా వడ్డీ పైసలు 100 రూపాయలు ఇయ్యవా? అన్న వందే కదనే, వదిలేయచ్చు కదనే అన్న. ఏంది కళ్ళులో మడ్డిని బారబోసినట్టు వడ్డీలో 100 రూపాయలు వదులుకుంటా అనుకుంటాను ఏంది? వదిలే ప్రసక్తే లేదు. అన్న ఇవ్వకుంటే కొడతట్టే ఉన్నావు కదనే, ఇత్తది గంత కోపానికి రాబడుతుంది మరి. అన్న అయిపోయింది నానే వసూలు చేసుడు. అయిపోయింది కానీ ఏం చెప్తాను? ఏం లేదన్నా సెల్ చూస్తా అన్న. సరే గాని ఈ బ్యాగ్ తీసుకుపోయి ఇంట్లో పెట్టు, పైసలు ఉన్నాయి జాగ్రత్త, నేను వేరే ఊరికి పోతానా. సరే అన్న. సరేనా? మెల్లగా సరే అన్న. ముట్టేవు దాంట్లోకి వెళ్ళేమన్నా. అబ్బా దీంట్లోకి వెళ్ళి 100 రూపాయలు తీసుకుంటే మంచిగా కానీ మా అన్నకు తెలిస్తే పొట్టు చంపుతాడు. అమ్మ ఏం చెప్తాను ఇంటికాడ? ఏం లేదు అక్క, ఏం లేదు, ఖాళీగానే ఉన్నది. అయినా నువ్వు ఏదో ఒకటి వేసుకుంటూ వస్తావు కదా, అట్టిగా వచ్చినవేంది? తినుకుంటూ వచ్చిన అయిపోయింది, ఇక అయిపోయింది. ఏమైనా కొనిచ్చే పప్పు ఇంకా. సరేగా, నువ్వు మారవిగా. అబ్బా ఎవర్రా ఈ బుజ్జి? కైలాసం నుంచి వెళ్ళి కమల్ గాని కొరకు దిగొచ్చిన దేవకని లెక్కున్నది. గా పక్క బుజ్జి మనకి ఎరికే, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కుంభకర్ణ, నేను కమల్ సింగ్ని, ఇక సిటీలు ఫైనాన్స్ నడుపుతా అంట, గుర్తుపట్లే? అగో ఎవరినంటాను? అయ్యో మిమ్మల్ని కాదండి, గీ బుజ్జిని అంటానా. కుంభకర్ణ బాగేనా? అదేం పిలుచుడు కుంభకర్ణ అని? దానికి పేరు లేదా? అంటే ఈ బుజ్జి మా ఊర్లో తిండి పోటీలు పెడితే ఫస్ట్ వచ్చింది, పేరు తెలియక కుంభకర్ణ అని పిలుస్తానా. గుర్తొచ్చింది అక్క, వాళ్ళ ఊళ్ళో నేనే ఫస్ట్ వచ్చిన తిండిలా. నీ తిండి సల్ల ఉండా, అందరేమో చదువులో ఫస్ట్ వస్తే నువ్వు తిండిలో ఫస్ట్ వచ్చినా అని చెప్తానా? అయితే గాని నీ పేరేం పేరు బుజ్జి? నా పేరా తిండిపోతు చిట్టమ్మ. చూస్తే గట్టిగానే ఉన్నావు, నీ పేరు అట్టి చిట్టమ్మనేనా? నీ పేరేంది? నా పేరు నీకెందుకు? చెప్తే నా పేరు మీద అర్చన వేయించుకొస్తావా ఏంది? అబ్బో కోపం ఎక్కువనే. కోపం కాదు, పాపం తల్లిన మంచిదే, ఈంచెలు పోకపోతే కొడితే చెప్తానా. సరే సరే పోతానా తీ. ఓ తిండిపోతు చిట్టమ్మ, మీ అక్క పేరేందో చెప్పొచ్చు కదా. మా అక్క పేరు స్వాతి, నా పేరు తెలుసు కదా, తిండిపోతు చిట్టమ్మ. తెలుసు గాని చూస్తేనే అర్థమైతాంది. ఏ పోరి, ఎందుకు చెప్తాను నా పేరు? ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఏమైంది? ఏం కాదు పా. నువ్వు చెప్పుడు మంచిగా ఉంది, అడిగినోడు మంచిగా ఉంది, అబ్బాయి తెలిసింది అనుకో గువ్వలు వెళ్ళగొడుతుంది. అమ్మకేం చెప్పాం కదా పా. స్వాతి కమల్, స్వాతి వెంట్స్ కమల్ పా. దాన్ని ఎట్లయినా పట్టాలి, దాని మెడలో తాళి కట్టాలి, ఇక నుంచి అదే పనులు ఉండాలి. అబ్బా స్వాతి, ఒక ముగ్గు పెట్టచ్చు కదా ప్లీజ్. అన్నా అన్నా ఏమైందిరా? ఏం పనిలే అన్న. ఇది కలనారా? నేను నిజం అనుకున్నారా తమ్మా? ఈ ఆడికెళ్ళి నీ దగ్గర అనుకోనే అన్న. అరే కళ వచ్చిందిరా, నేనేమన్నా కావాలని చెప్తానారా? దా ఇక్కడ అనుకుందు. ఏమయ్యా నీ కళ వచ్చిందో కావాలని చేస్తున్నావు ఎవరికైనా? అరే కావాలని ఏం చెప్తలేనురా, కళ వచ్చిందిరా, రారా పడుకుందాం. నీ దగ్గర పండుకుంటే నాకు కడుపు చేసేటట్టే ఉన్నావు కా అన్న, నేను పండుకొని పో నీ దగ్గర. నా ముఖం చూస్తే గట్ల కనబడుతుందారా? సరే నీ ఇష్టం పో. మా బుజ్జున్నదో లేదో, రానైతే వచ్చిన, ఎట్లయితే అట్లే పోదాంపా. ఇగో స్వాతి, నీ పేరు మీద అర్చన చేయించి బొట్టు తీసుకొచ్చిన, పెట్టుకో. నువ్వెందుకు వచ్చిన వీడికి? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు? ఇవాళ చూస్తే ఏమనుకుంటారు చెప్పు? ఇప్పుడు ఎందుకంటే మరి నైట్కి రావాలనా? సరే నైట్ వేస్తా.
ఓ నీ తెలివి తెల్లారా, బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అసలు? ఇగో స్వాతి, పువ్వు ఇది పువ్వే కాదు, దీంట్లో నా లవ్ కూడా ఉంది. హా, అవునా? నేను ఇంకా కొవ్వు కూడా ఉంది అనుకున్నా. నా పేలో కొవ్వు కూడా ఉన్నది, దాంతోపాటు లవ్ కూడా ఉన్నది. ఇగో తీసుకో స్వాతి, నేను నిన్ను ప్రేమిస్తానా. ఆ ఏంది ప్రేమిస్తానా అని పెనం మీద అట్టేసినట్టే అల్కా చెప్తాను. మరి ఇంకెట్లా చెప్పాలి చెప్పు స్వాతి, నువ్వు ఎట్లా చెప్పమంటే అట్లే చెప్తా. సరే, నువ్వు ఫైనాన్స్ ఇస్తావు కదా, వడ్డీ లేకుండా ఒక 10,000 ఫైనాన్స్ ఇస్తావు నాకు. ఇగో స్వాతి, పోరన్ ముడ్డికి షెడ్డి ఎంత ముఖ్యమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత ముఖ్యం. అయినా పర్లేదు, నా ప్రేమ కోసం నీకెంత అంటే అంత ఇస్తా. ఎంత కాదు చెప్పు. ఏంది మాకు పైసలు ఇస్తావా? ఇస్తా చిట్టమ్మా, మీకంటే నాకు ఎక్కువేమున్నది, 20,000 అని ఇస్తా. అబ్బా 20,000? ఆ. అక్క ఒప్పుకోవే, 2 ఆటలు వస్తాయి, మంచిగా తినచ్చు. ఛీ, సిగ్గనిపిస్తలేదా అన్న చిట్టమ్మ నీకు? ఇగో అక్క, తిండి దగ్గర పిల్లని దగ్గర సిగ్గు పడతే, తిండి దగ్గర సిగ్గు పడితే కడుపు నిండది, పిల్లని దగ్గర సిగ్గు పడితే కడుపు వండది. అబ్బా చిట్టి, నువ్వు గొడ్డు లెక్క ఉన్నా గుడ్డు లాంటి ముచ్చట చెప్పినావు. నువ్వు నీ ఒర్రుడు ఆపు. అవన్నీ కాదు స్వాతి, నేను నిన్ను మొదట్లో చూడంగానే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు షుగర్ ఉన్నాయా స్వాతి? మా అక్కకు షుగర్ లేదు కానీ పొగరున్నది. ఏయ్ నువ్వు ఆగే, నువ్వేంది అంత మాట అన్నావు నన్ను? మరి లేకుంటే ఏంది, నేను చెప్పక ముందే కప్ప దునికినట్టు దునుకుతాను నా మీదికి. సరే సరే చెప్పు. ఇగో స్వాతి, నా ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చిన వడ్డీకి ఇచ్చుకుంటే ఒంటరిగా ఎందుకున్నా తెలుసా? నీలాంటి అందమైన అమ్మాయి కోసం. నీకంత సీన్ లేదురా. నువ్వు చెప్పేది కరెక్టే కమల్, కానీ మా అమ్మకు ఇట్లాంటివన్నీ నచ్చాయి. నువ్వు అట్లా అనకు స్వాతి, చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ దులకుండా పెరిగిన నిన్ను మా అమ్మ లెక్క చూసుకుంటా. ప్లీజ్ స్వాతి, ఒప్పుకో. నిజం చెప్పు స్వాతి, నా మీద నీకు ప్రేమ లేదా? ప్రేమ అంటే ఉంది కానీ మా అమ్మ ఒప్పుకోదు కమల్. అమ్మ అనేది ఏమున్నదే, పైసలు ఇస్తా అన్నాక ఒప్పుకో. నా మీద ప్రేమ ఉంటే ఒప్పుకో స్వాతి, మీ అమ్మతో నేను మాట్లాడతా. నిజంగా నువ్వు మా అమ్మతో మాట్లాడతావా? మాట్లాడతా, కానీ నేనంటే ఇష్టమేనా నీకు స్వాతి? ఇష్టమే. ఆగు, నీ సంబరం అంతా మా అమ్మ ఒప్పుకున్న తర్వాతనే. ఓ డాన్స్ చేస్తాడు కమల్. ఫస్ట్ టైం నీ కండలు చూడగానే నా గుండెల్లో గులాబీ పువ్వు వచ్చినట్టు అయింది. అవునా స్వాతి, నాకు నీ మూతంటే మస్తు ఇష్టం. ఎంత ముద్దుకుంటుంది తెలుసా? అక్క మీరు మాట్లాడు తర్వాత గాని అమ్మ వచ్చే టైం అయింది. కమల్, ఇక నువ్వు మా అమ్మ వచ్చినాక మా అమ్మతో నేను ఈ విషయం మాట్లాడి తర్వాత చెప్తా. సరే స్వాతి, ఎట్టని చేసి మీ అమ్మ నొప్పి. ఏమో చూడాలి మరి, మా అమ్మ లవ్ అంటే చెవులు విండేటట్టే ఉంది. సరే స్వాతి, మీ అమ్మ వచ్చినాక అడిగి నాకు ఫోన్ చేయి. ఆ బొట్టు కింద నా నెంబర్ ఉన్నది. సరే చెప్తా. సరే. మా ఫోన్ లో రీఛార్జ్ లేదు, జర బ్యాలెన్స్ చేపి. ఎత్తది. బాయ్. అబ్బా అక్క, ఒక 10,000 అడిగిన అయిపోగానే మంచిగా తినేదాన్ని కొనుక్కొని. సిగ్గులేదు. అమ్మ వచ్చే టైం అయింది. అబ్బా దేవుడా, స్వాతి వాళ్ళ అమ్మ ఒప్పుకునేది చూడు దేవుడా, వచ్చి గుండు కొట్టించుకుంటా. చూసి స్వాతి కొట్టిస్తా. ఏమైంది? బయట ఏదో బంగారం ఉన్నట్టు అడిగి తిరుగుతాను. నీకోసమే చూస్తానమ్మా. నాకోసమా? నాకోసం ఎందుకే? అమ్మా, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావే? పెళ్ళా? అయినా ఇదేందే కొత్తగా? పెళ్లి మీద బాగానే కోరిక పుట్టిందేమో నీకు. అంటే మా దోస్తులందరికి పెళ్లిళ్ళు అయితేనేగా అమ్మా, అందుకే అడిగిన. నువ్వు అన్నది కరెక్టేనే బిడ్డ, నాకు మాత్రం ఉండదా పెళ్లిడికి వచ్చిన ఒక అయ్యే చేతిలో పెట్టాలని. సంబంధం చూద్దామన్నా మన ఇంట్లో పెద్ద దిక్కు లేకపోయా. ఇక నేనే ఎవరన్నా అప్పో సప్పో అడిగి ఓ అయ్యే చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. అమ్మా, నీకొక ముచ్చట చెప్పాలనే.
ఏంటిది బిడ్డ అది? మరి నువ్వేమనొద్దు మరి. ఏమన్నా చెప్పు బిడ్డ. నేను ఒక అబ్బాయిని ప్రేమించిన్నే. ఎవడే వాడు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? నీ అమ్మ సంపుదా ఏమనుకుంటున్నావు? అమ్మా అట్లా అనకే, నేను చెప్పేది ప్లీజే. నువ్వు నాకేం చెప్పకు. ఒక 2 ఏళ్ళు లాగు, నేనే పెళ్లి చేస్తా. ప్రేమ లేదు దోవలేదు. అమ్మా నేను చెప్పేది ఏంటిదే నువ్వు చెప్పేది? ఆయన పేరు కమల్. ఆయనకు డబ్బులు, ఆస్తి, పలుకుబడి, పేరు అన్నీ ఉన్నాయి. అట్లాంటి ఆయన చేసుకుంటే నా జీవితం బాగుపడుతుంది. ఒప్పుకోయే ప్లీజే, మంచోడే. నువ్వు చెప్పేది నిజమే బిడ్డ. మనకు ఏం లేని బతుకులకు ఈ ప్రేమలు దోమలు అవసరమా? మంచోడు మమ్మీ. ఇక అమ్మ నేను ఆయనను ఫోన్ చేసి ఇప్పుడు రమ్మంట. ఆయన నీకు నచ్చితేనే ఒప్పుకో, సరేనా? సరే మరి రమ్మను. ఏం చేద్దాం? చెప్పినా నువ్వు వింటలేవు కదా. నువ్వేం పని చేస్తావు బిడ్డ? నా పేరు కమలు. నేను ఉండేది కరీంనగర్లో. నేను వడ్డీ వ్యాపారం చేస్తా. అందరికి మిత్తిలకు డబ్బులు ఇస్తుంటమ్మా. కరీంనగర్ అంటే బాగా దూరమే. అమ్మ బాబు ఏం చెప్తారు? నాన్న వ్యవసాయం చేస్తాడు, అమ్మ లేదు, తమ్ముడు చదువుకుంటాడు. మరి ఏం సంగతి? మా బిడ్డ నిన్ను ప్రేమించినా అంటాను. నేను కూడా మీ బిడ్డను ప్రేమిస్తానమ్మా. నాకు ₹1 కూడా కట్నం అవసరం లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుందో అక్కడికి వచ్చి మమ్మల్ని కూడా అట్లా చూసుకుంటే చాలు. ఈ రోజులలో కూడా నీయాసంటోడు ఉన్నాడంటే నమ్మలేకపోతున్నా బిడ్డ. నీయాసంటోడు మా బిడ్డకు దొరకడు మా బిడ్డ అదృష్టం. మీరేం బాధపడకండి అమ్మా. ఆమె నేను పూలలో పెట్టి చూసుకుంటా. అట్లా అన్నావు, సంతోషం బిడ్డ. అవుగాని అమ్మ బాబు పేరేం పేరు? మీ ఇంటి పేరేం పేరు? నా పేరు కమల్. మా నాన్న పేరు సమ్మయ్య. మా అమ్మ పేరు ప్రమీల. మా ఇంటి పేరు గిన్నెరపు. ఏంది గిన్నారపు సమ్మాయనా? మీ అమ్మ పేరు ప్రమీలనా? ఒరే కమలు, నేను మీ అమ్మని రా. నువ్వు నా కొడుకు అవుతావురా. ఏందమ్మా నువ్వు అనేది? నాకు అర్థమైతే లేదు. అవును బిడ్డ, చిన్నప్పుడు మీ అయ్యకు నాకు నొల్లైతే మీ ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయాడు చెప్పక చేయక. ఇగో వీళ్ళిద్దరు నాకు ఇచ్చి పెట్టిండు. అయితే నేను నీ కొడుకునా? అవునరా కమల్. స్వాతి, కమల్ నీకు అన్న అవుతాడే.